నమస్తే. Namaste. Yeah. ఎలా And ఉన్నారు? fine, fine, Neha. So, what was first reaction when director came to you and narrate your character? What was the workshop you do for the character, and what was the toughest moment in the shoot? टफेस्ट स्मोकिंग. Okay. हाँ, मैंने फर्स्ट टाइम स्मोक किया है एंड मुझे कथा చాలా బాగుంది. ద క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ న్యూ బికాజ్ నేను ఇప్పటిదాకా క్యారెక్టర్ చేయలేదు ఈ టైప్లో. సో ఇట్ వాస్ వెరీ న్యూ, వెరీ एक्साइटिंग. आई वाज सो एक्साइटेड एंड नर्वस ऑल्सो बिकॉज इट वाज लाइक कि बहुत सारा किसिंग है, रोमांस है, स्मोक करना है, स्विमिंग करना है, मतलब पानी से मुझे फोबिया है. तो आई वाज लाइक ओह गॉड कैसे होगा. देन डायरेक्टर he made it like look so easy for me. He was like, no, we'll do workshop, I'll teach you how to smoke cigarette, how to hold it like a pro. So he only taught me everything, like everything. So it was very great experience, lifetime. One of the guys telling that you have the better chemistry with the director than hero. Huh? Can you elaborate that? हाँ, of course. अच्छा. Yeah. Okay. Aditya sir. Namaste. Namaste. You played different roles before. What was the trigger point to accept this role? I've always wanted to be part of something which తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏం కదా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఈ కథలో కొంచెం నాకు ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ రకరకంగా చేయడానికి ఒక అవకాశం దొరికింది. అండ్ దీంట్లో వీడు మంచివాడా చెడ్డవాడా అని తెలియదు లాస్ట్ దాకా. ఇప్పుడు ఇందాక ఏదో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా, దీంట్లో హీరో ఎవరు విల్లన్ ఎవరు అని తెలియదు. సో నా క్యారెక్టరు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆ కథ తెలిసిపోద్ది, అందుకే చెప్పలేను. కానీ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్. కొన్నిసార్లు వీడు మంచివాడుగా ఉంటాడు, చెడ్డవాడుగా ఉంటాడు. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్యారెక్టరైజేషన్ అనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు, ఎందుకని? అలా కాదు, చేస్తే మంచి సినిమాలో చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే చాలా సినిమాలు వస్తాయి. బట్ ఇంకోటి ఐ డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా. ఇది తెలుగు కాకుండా హిందీలో చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను. సో అంతా స్ప్రెడ్ చేసి చేస్తున్నప్పుడు కొన్ని సినిమాస్ చేయగలను. థ్యాంక్ యూ అండి.